అక్క, బావా షర్ట్ వేసుకోకపోయినా ఎందుకంతలా పెట్టుకున్నాడు? ఈ షర్ట్ తన బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడంటాను. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయికి గిఫ్ట్ ఇస్తే అంతలా పెట్టుకుంటారా? మేబీ తన ఎక్స్ ఏమైనా గిఫ్ట్ ఇచ్చిందేమో. ప్రశు, ఈ షర్ట్ నీకు ఎవరిచ్చారు? నా ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పా కదా ధరణి. నా మీద ఒట్టేసి చెప్పు. అబద్ధం అబద్ధం అబద్ధం. నిజమని ముసుగులో ఇష్టం లేనంత బతుకుతున్నావా? నా ఎక్స్ ని ఎంత లవ్ చేశానో దానికన్నా 100 రెట్లు ఎక్కువ లవ్ చేశాను ధరణి. చాలు, ఇక చాలు. జాబ్ లేకుండా ఖాళీగా ఉంటే ప్రశు, ప్రశు, ఏం ధరణి? ఫ్యాన్ ఏవా? తిని ఖాళీగానే ఉన్నావు కదా, ఆ మాత్రం చేయలేవా? ఫ్యాన్ ఏ. ప్రశు, రెడీనా? ఇంకా 2 ఫోల్డ్ చేస్తే అయిపోతుంది ధరణి. ఆ నీలం కలర్ లంగా అసలు మరకలే పోలేదు, ఎందుకు? వాషింగ్ మిషన్ ప్రాబ్లం ధరణి. నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, ఉతికేయ్. నేను ఉతకను. ఏంటి? హ్యాండ్ తో చేస్తే మరకలు పోవు ధరణి. బ్రష్ చేసి ఉతుకుతా. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. ఎలా అడ్డంగా ఉంది చూడు, అడ్డగాడిలాగా. ఒక్కటైనా ఆడలక్షణం ఉందా? ఏంటి? కొంచెం కాల్దివా చెత్తతో ఎలా? జాబ్ లేకంటే అంతే బ్రో. పెళ్ళమైనా ఇంట్లో వాళ్ళైనా మినిమం రెస్పెక్ట్ ఇయ్యరు. హలో. ఏంటి ప్రశు, నువ్వు ఇంట్లో పనులు చేస్తున్నావు? అన్నా ఇది ఒక గేమ్ అన్నా. మేమిద్దరం క్యారెక్టర్స్ మార్చుకున్నాం. అంటే ఆర్య సినిమాలో గీత ఆర్య క్యారెక్టర్స్ మార్చుకుంటారు చూడు, అట్లా. సరే ప్రశు, వెడ్డింగ్ కి తప్పకుండా రావాలి. అమ్మయ్యా, ప్రశు, 10 రోజుల నుంచి చెప్తున్నా ఇది వాషింగ్ మిషన్ లోకి ఇద్దో చేత్తో ఉతకమని. ఈ రోజు ఉతుకుతా లేదర్ని. ఉతకపోయావో నీకు పాకెట్ మనీ కాదు. ధరణి, అమ్మో, ప్రశు పిలుస్తున్నాడు. ధరణి. సార్. మేడం వైర్ పెట్టుకోకుండా మాట్లాడుతుంది. ధరణి, ఏంటి? ఇది పెట్టుకొని మాట్లాడు అని ఆడ చెప్తామని కవరింగ్ చేస్తుంది.